హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రమోషన్స్తో అదరగొడుతున్న డాకు మహారాజ్. ప్రెసెంట్ ఇండియాలోనే మోస్ట్ ట్రెండింగ్ మూవీస్లో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే డాకు మహారాజ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలకృష్ణ గారి ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఫ్యాన్స్ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు డైరెక్టర్ బాబీ అండ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. రీసెంట్ గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో డాకు మహారాజ్ ప్రమోషనల్ ప్లానింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఆయన చెప్పుకొచ్చారు. ఇది విన్న తర్వాత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముందుగా జనవరి 2న ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్స్. ఇక జనవరి 4న కనీ విని ఎరుగని రేంజ్ లో యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఇక జనవరి 8 ఆంధ్రాలో మరింత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు డాకు మహారాజ్ మూవీ టీమ్. ఇక డైరెక్టర్ బాబీ ఆ ప్రెస్ మీట్ లో డాకు మహారాజ్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు 3 రకాల విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన్ని ఇంతకు ముందు సినిమాల కంటే కూడా మరింత గ్లామర్ గా ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ షాట్ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదిరిపోతుందని, ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి మించి ఓరా మాస్ గా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో గూస్ బంప్స్ ని కలిగించే విధంగా ఉంటుందని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇవన్నీ విన్న తర్వాత డాకు మహారాజ్ పై ఎక్స్పెక్టేషన్స్ అనేవి మరో లెవెల్కి వెళ్ళిపోయాయి. దాంతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ ని సినిమా సృష్టిస్తుందో చూడాలి. మీలో ఎంతమంది ఈ సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో అండ్ మీలో ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఈ సినిమా డే 1 నుంచి లాంగ్ రన్ వరకు టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.